3 minutes ఓకే స్టార్ట్. బండి సంజయ్, మీ అబ్బాయి మామూలుగా ఒక మైనర్ బాలికని రేప్ చేసినా పర్వాలేదు, సామాన్యమైన వ్యక్తులు ఏం చేసినా కానీ ఎమ్మటి కేసులు అవుతాయి. మరి ఎందుకని ఇట్లా అంటే అది నువ్వు ఎంపీయా, నువ్వు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక మెంబర్ అయితే, అందులో మళ్ళీ బీజేపీ క్యాండిడేట్ అయితే ఇలాగే అసలు ఏం చేస్తున్నారని మీరు రాజకీయ నాయకులుగా మీకు ఇష్టం వచ్చిన చేస్తే అది నడుస్తుందనా? అట్ ద సేమ్ టైం మంగ్లీ ఆమె ఒక 200 కోట్లకి ఏదో స్కామ్ చేసింది పోయింది అంటే సెలబ్రిటీ అనేవాళ్ళు ప్రతి వాళ్ళు ఇలాగే ఉంటారా? సామాన్య ప్రజలు పిచ్చోళ్ళు అయ్యింది ఆ మాత్రం అర్థం కాదా మీకు? రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం? మిమ్మల్ని ప్రజలకు సేవ చేయాలని కదా. మీకు అలవెన్స్లు ఇచ్చేది ఎవరు? ప్రజలే కదా. మీ ఫ్లైట్ టికెట్లు ఇచ్చేది ఎవరు? ట్రైన్ టికెట్లు ఇచ్చేది ఎవరు? కార్లు ఇచ్చేది ఎవరు? ఫ్రీ బిల్ ఎవరు? ఇవన్నీ చేసేది ఎవరు? అంతా ప్రజలే కదా. ప్రజల గురించి ఆలోచించకుండా నీ కొడుకు తప్పు చేసి నువ్వేదో వెనకొసుకొస్తావు. సరే, నీ కొడుకు తప్పు చేయలేదు ఓకే, మరి దాని ప్రూఫ్ కావాలి కదా. ఎందుకు ఇన్ని రోజులు ఆయన సరెండర్ అవ్వలేదు? ఎందుకు అవ్వలేదు? అవ్వకపోవడానికి కారణం ఏంటి? నువ్వేదో దాస్తున్నావునా? మరి నీ కొడుకు ఇవాళ రిమాండ్కి వెళ్ళాడు. ఈరోజు ఎంత? ఈరోజు డేటు 18 May 26. ఈరోజు రిమాండ్కి వెళ్ళాడు. ఇప్పటివరకు ఏం చేశాడు? నువ్వేం దాచిపెట్టినావా? బండి సంజయ్ గారు, మీరు కూడా ఆలోచించండి. అది మీరు సెంట్రల్ మినిస్టర్. మీలాంటి వాళ్ళే తప్పు చేస్తే స్టేట్ గవర్నమెంట్కి కనీసం వాల్యూస్ కూడా ఉండవు. మన దగ్గర ఆల్రెడీ వాల్యూస్ పోయినాయి. మీరు అది కొంచెం గమనించాలండి బండి సంజయ్ గారు. ఓకే, వదిలేయండి. మంగ్లీ కేసు ఏమైంది? మీ కొడుకు విషయం రాగానే మంగ్లీ కేసు డైవర్ట్ అయిపోయింది. ఎందుకని అట్లా? ఎందుకు మంగ్లీ 200 కోట్ల స్కామ్ అంటే మామూలు విషయమా? 2-3 తండాలు, పలుగు తండా, వదిపట్ల, ఇవన్నీ వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. 9 మంది చావులు ఉన్నాయి. ఇంతమంది చచ్చిపోతుంటే కూడా మీకు ఏమైనా అంటే ఊరు నాశనం అయిపోయిన తర్వాత మీకు కనపడతారా? ఊరు నాశనం అయిపోవాలనా? 2 పిచ్చపుకు పాటలు పాడే మంగ్లీ ఎక్కడో బనగానపల్లి నుంచి, బసినేపల్లి తండా నుంచి వచ్చిన డోన్ దగ్గర గుర్తి, అక్కడ రాయలసీమ నుంచి వచ్చిన మంగ్లీని ఇక్కడ వచ్చి ఓన్ చేసుకోరు. ఇక్కడ లోకల్లో ఎవరు లేరా? తెలంగాణలో ఓన్ చేసుకోవడానికి మీరంతగా మంచి అభిమానించడానికి ఎవరు లేరా? టాలెంట్ పర్సన్ లేరా? చదువుకున్న వాళ్ళు లేరా? ఎంతమంది లేరండి? ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? ప్రజలు గమనించాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించండి. ప్రజలు కొంచెం ఆలోచించండి ఎవరు ఏంటి అనేది. ఏదో 2 పాటలు పాడిందని మంగ్లీని మంచి ఇది చేశారు, 200 కోట్లు స్కామ్ చేసింది. సరిపోయిందా? ఇప్పుడు బాగుందా?